మిస్ వరల్డ్ అంటే అందాల ఆరబోత అనుకుంటే చక్కగా 1000 స్తంభాల గుడి, యాదాద్రి టెంపుల్, పోచంపల్లి చీరలు ఇలా చాలా సాంప్రదాయకంగా వెళ్తుంటే పర్వాలేదే అని అనుకున్నారంతా. కానీ అంతలోనే పిడుగుపడింది. అవన్నీ పైకేనా అని డౌట్ వచ్చేసింది. ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ 16వ తేదీనే వెళ్ళిపోయింది. ఆమె ప్లేసులో ఇంగ్లాండ్ రన్నరప్ వచ్చిందని తేలింది. ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ విషయాలు విని అందరూ షాక్ అయ్యారు. టేబుల్ మీద 2 కంటెస్టెంట్లను కూర్చోబెడతారని, వేరే పెద్దలు వచ్చి ఆ టేబుల్స్ మీద కూర్చుంటారని, వాళ్ళను తాము ఎంటర్టైన్ చేయాలని తమను నిర్వాహకులు ఒత్తిడి చేశారని మిలా మ్యాగీ ఆరోపించింది. అందుకే వెళ్ళిపోయానని ఇప్పుడు బయటపెట్టింది. దీంతో ఇది సెన్సేషన్ అయింది. మరో వారంలో మిస్ వరల్డ్ హంగామా ముగియనుండగా ఇప్పుడు ఈ విషయం బట్టబయలవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అవాక్కైంది. అయితే ఇది పెద్ద బాంబులాగా పేలనుంది. ఎందుకంటే మిస్ వరల్డ్ అందగత్తెల టూర్లో మన రాజకీయ ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా కనబడ్డారు. కొన్ని చోట్ల అందాల భామల పక్కనే ముచ్చట్లు చెబుతూ కనబడ్డారు. అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మిలా మ్యాగీ మాటలతో అందరికీ డౌట్లు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? తెర వెనక ఏమైనా జరుగుతుందా? అసలే మన హైదరాబాదీ పెద్దలంతా సౌండ్ పార్టీలు, అది కూడా మామూలు సౌండ్ పార్టీలేం కాదు. ఎంతంటే అంత డబ్బు విసిరే బ్యాచ్లు. అందం అంటే వారికి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అందులో వైట్ బ్యూటీలు అంటే ఇక చెప్పనక్కర్లేదు. మరి ఏ మహానుభావుడు ఏం చేశాడో, ఎలాంటి వేషాలు వేశాడో కానీ మిస్ ఇంగ్లాండ్ అలా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది పెద్ద మచ్చగా మారే ఛాన్స్ ఉంది. బ్యూటీ కంటెస్ట్లు అంటేనే ఇలాంటివని అనుకుంటారు మన బ్యాచ్. అందుకే ఓవర్ యాక్షన్ చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. వరల్డ్ లెవెల్ అలా కాదు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇవన్నీ అందాలు ఆరబోతున్నా వారు నో అంటే నో అనే, ఎస్ అంటే ఎస్ఏ. మన బ్యాచ్కు ఆ డిఫరెన్స్ తెలిసి చావదు. ఫుల్ ఫ్రీడమ్ అనుకుంటారు. ఈ సమస్యతో ఇప్పటికే మనం ఇండియాలో చాలా సఫర్ అవుతున్నాం. చాలామంది భామలు గ్లామర్ ఫీల్డ్లోకి రాకుండా తప్పించుకోవడానికి కారణం ఇదే. లేదంటే గ్లామర్ భామలు ఎంతమంది లేరు. ఈ సమస్యలు వస్తాయనే వారంతా మనసులో ఈ ఫీల్డ్ మీద కోరికున్నా వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు. వారికి వారి ఫ్యామిలీస్ నుండి ప్రొటెక్షన్ ఉంటుంది. మిగతా వారికి అలా కాదు. మిస్ వరల్డ్ పోటీలకు మిలా మ్యాగీ అయితే పెద్ద బ్రేకే వేసిందని చెప్పొచ్చు. ఇక జనం దీనిని చూసే యాంగిల్ మారిపోయే ప్రమాదం స్పష్టంగా కనబడుతోంది. అసలే మిస్ వరల్డ్కు అంత ఖర్చెందుకు, అవసరమా అని మొదటి నుండి ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. కాదు, టూరిజంకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్ బ్రాండ్, తెలంగాణ బ్రాండ్ వరల్డ్లో పెరుగుతాయని చెప్పారు. దానికి తగ్గట్టే కార్యక్రమాన్ని తెలంగాణ స్పెషల్స్ అన్నీ చూపించేలా డిజైన్ చేశారు. ఎవరెంతమంది ఖర్చు గురించి అభ్యంతరం పెట్టినా లెక్క చేయకుండా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ జరిగి పాక్తో యుద్ధ వాతావరణం వచ్చినా దీనిని మాత్రం వాయిదా వేయలేదు. అంత పట్టుపట్టి మరి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. మరి ఇప్పుడేమంటారు?